మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి ఫస్ట్ ఇద్దరిని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు సునీత. సునీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మౌలాలి నుంచి. మౌలాలి. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు లావణ్య. లావణ్య. మీరు ఎక్కడి నుంచి? ఈసీఐఎల్. సిస్టర్స్ అంటే మీ ఇద్దరు? అవునండి. ఓన్ సిస్టర్స్. అవును. ఎవరు పెద్ద ఎవరు చిన్న? నేను పెద్ద. మీరు పెద్ద మీరు చిన్న. ఇద్దరు మ్యారీడ్. యా మ్యారీడ్. ఓకే, వెరీ గుడ్. సో ఇద్దరు బాగా వంటలు చేస్తుంటారా? ఆఫ్ కోర్స్ చేస్తుంటారా? ఓకే, సో చూద్దాం ఎవరు ఎలా టేస్టీగా చేస్తారు. అభిరుచి చూసి చాలా నేర్చుకున్నారా? వెరీ నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట ఇంతకి? నేను చేస్తారా? ఏం చేస్తారు వంట? నేను కాకరకాయ వెల్లుల్లి కారం. కాకరకాయ వెల్లుల్లి కారం. అవును. ఓకే ఓకే, మరి కాకరకాయ వెల్లుల్లి కారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 10, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మకాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పోపు దినుసులు 1 టీ స్పూన్. కాకరకాయ వెల్లుల్లి కారంకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే సునీత గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇది కాకరకాయ ముక్కల్ని ఉప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఇది గట్టిగా పిండేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో అయితే కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసి నానబెట్టాలి. అవునండి. సో అది కొంచెం నీళ్ళు అది ఊరుతుంది కాబట్టి మనం డీప్ ఫ్రై చేసుకునే ముందు ఇది బాగా పిండేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ కాకరకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది దీనికి. అవునండి. జనరల్ గా కాకరకాయ కారం కొంతమంది రౌండ్ గా కూడా కట్ చేస్తూ ఉంటారు కదా. సో మీరైతే ఇలా గింజలన్నీ తీసేసి ఇలా చేశారనమాట. ఓకే ఓకే, ఇలా చేసుకుంటే మనకి వేగితే కొంచెం ఆ చేదు అనేది కూడా అంత తెలియదు కదా. ఓకే ఓకే. సో అయితే నూనె హీట్ అయితే మనం ఇది వేయించుకోవటమేనా? అవునండి. ఈ కారం ఏంటి ఇలా ఉంది అంతా? సో ఈ కారంలో ఏం వేశారు? వెల్లుల్లి కారం అండి. వెల్లుల్లి కారం కలిపేసి ఇలా గ్రైండ్ చేసి ఇలా కలిపేసుకుంటే మనకి దాంట్లో బాగానే కలుస్తుందా? కలుస్తుంది. ఓకే ఓకే ఓకే, వేద్దాం కాకరకాయ. ఇది ఇలా పిండేసుకొని వేసేసుకోండి. సో కాకరకాయ ముక్కలు బాగా వేగిపోవాలి కదా. అంతే. సో ఆ తడి అంతా ఏమీ లేకుండా ఇది మనకి నిల్వ ఉంటుందా? నిల్వ ఉంటుందండి. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? 1 వీక్ వరకు ఉంటుంది. 1 వీక్ వరకు ఉంటుందా? ఓకే, అదే అంటే బాగా డీప్ ఫ్రై చేసేస్తున్నాం కాబట్టి. కాకరకాయ అయితే ఎక్కువ పచ్చడి పడుతూ ఉంటారు కదా ఆవకాయ టైప్ లో, అలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తో బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. సో మీ ఇద్దరైనా సిస్టర్స్ ఇంకా ఉన్నారా? బ్రదర్స్ గానీ? బ్రదర్ ఉన్నారండి. బ్రదర్ ఉన్నారా? ఓకే. సో మీ ఇద్దరికి అంటే రీసెంట్లీ మ్యారీడా లేకపోతే? రీసెంట్లీ, తనకి రీసెంట్ గా నాకు పాప బాబు ఉన్నారండి. పాప బాబు ఇద్దరా? ఓకే. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఇంట్లోనే ఉంటున్నాను. నేను బీఈడీ కంప్లీట్ చేశాను రీసెంట్ గా. ఓకే ఓకే. సో టీచర్ అవ్వాలని మీకు ఇష్టమా? అవునండి. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? జెన్పాక్ లో జాబ్ చేస్తుంటారు. ఏం పేరు? అనిల్ కుమార్ అండి. ఓకే. సో ఇద్దరు పిల్లలు. ఎంత వయసు మీ పిల్లలది? పాప వచ్చేసి 7 years, బాబు 5 years. అంత పెద్ద పిల్లలా? ఓకే. ఏం పేర్లు? పాప పేరు ఆశ్రిత, బాబు పేరు సాయి కౌశల్. ఓకే. ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పండి. ఒకసారి సునీత గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. ఇంతకీ మీ ఇద్దరిలో వంటలు ఎవరు బాగా చేస్తారు? సిస్టరే చేస్తారు. సిస్టరేనా? ఎందుకు సిస్టరే? అంటే పెళ్లి ముందు అయిపోయింది కాబట్టి అలానే? దానికి ముందు నుంచి ప్రాక్టీస్, నాకు ఛాన్స్ సరిగ్గా లేదు. అవునా? అవకాశం ఇవ్వలేదా ఇంట్లో? అంటే ఇంట్లో మమ్మీ లేదంటే అక్క వాళ్ళు. నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాతే చేశా. అంతేనా? అంతే. ఓకే. సో బేసిక్ గా వంటలు అందరూ కూడా అంటే ఎక్కడో కొంతమంది చదువుకునే టైం నుంచి ఇంట్లో మమ్మీలకి ఎక్కువ హెల్ప్ చేస్తూ వంటలు నేర్చుకుంటారు, కానీ చాలా మటుకి ఆఫ్టర్ మ్యారేజే వంటలు ప్రయోగాలు అన్ని స్టార్ట్ అవుతాయి కదా. సో అయితే ఎప్పుడైనా మీరు పెళ్ళైన కొత్తలో బాగా ప్రయోగం చేసి ఫెయిల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వంటలు ఏం లేదండి, పర్వాలేదు. నేను అభిరుచి చూసి చాలా నేర్చుకున్నాను. అవునా? సో అన్ని బాగుంటాయి, అన్ని ట్రై చేశాను కూడా. ఆల్మోస్ట్ ఎప్పుడు మీ వారికి ఏమి ఇబ్బంది అవ్వలేదు అనమాట? ఏం లేదు, ఎలా ఉన్నా తినేస్తారండి. అందుకని ఏమి గుర్తులేవు మీకు? అంటే ఫస్ట్ లోనేమో ఎందుకులే డిస్కరేజ్ చేయటం అని చెప్పేసి ఏది చేసినా బాగుంది అని చెప్తారు. తర్వాత ఎలాగో వంట బాగా వచ్చేస్తుంది కదా, అప్పుడు ఎలాగో బాగుంటాయి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందామా?
దీంట్లో తీస్తారా? సో జస్ట్ ఆ తడి అంతా ఇదైంది అనుకుంటే తీసేసుకోవచ్చు. కలర్ ఏం చేంజ్ అవ్వక్కర్లేదు. అవసరం లేదు, బాగా క్రిస్పీ అవసరం లేదు, కొద్దిగా. అవును, మరీ క్రిస్పీగా అయిపోయినా మనకు కొంచెం టేస్ట్ అనేది ఏదో కొద్దిగా చేదు టైప్ లో కొంచెం మాడినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది కాకరకాయ. ఓకేనా? ఓకే అండి, కొద్దిగా తగ్గుతుంది. బాయిల్ చేస్తే విటమిన్స్ అన్ని పోతాయని నేను జస్ట్ సోక్ చేశాను. ఇలా అయితే సోక్ చేసి డీప్ ఫ్రై చేస్తే విటమిన్స్ అన్ని అలాగే ఉంటాయి. బాయిల్ చేస్తే పోతాయి అంటారు కదండి, అంటే ఎక్కువ బాయిల్ చేయకూడదు. సరే, ఇప్పుడు ఈ స్టవ్ తో ఏం పని లేదా? ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడే పెట్టేసేనా? అవునండి. ఆయిల్ కావాలా దీంట్లో? కొద్దిగా ఇక్కడ ఉంది, అది వేస్తారు. ఇది వేడిగా ఉంది కదా, అదే వేస్తాను. ఆ గెరటి అంటే ఇప్పుడు తాలింపుకా? అంతే అండి, చాలా సరిపోతుంది. ఇది కొంచెం వేడి అయ్యాక ఫస్ట్ ఈ పోపు గింజలు వేసుకోవాలి. ఓకే. సో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేద్దామా? ఇలాంటి వాటిల్లో కొంచెం పోపు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. పచ్చళ్ళు అవి మీ ఇంట్లో ఇష్టంగానే తింటుంటారా? ఇష్టంగా తింటారండి. కాకరకాయ ఇష్టమా ఇంతకి? కాకరకాయ ఇష్టమేనా? నైస్. అప్పుడైతే కాకరకాయతో కూడా కొంచెం వెరైటీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి కాకరకాయ నచ్చదు కాబట్టి ముందు పెద్దవాళ్ళే దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో అందరికి ఇష్టమైతే పర్లేదు. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇలా వెల్లుల్లి వేసి కారం పెట్టడం? అన్ని వంటలు మమ్మీ దగ్గరే. అన్ని వంటలు మమ్మీ దగ్గరేనా? ఓకే. మమ్మీ బాగా చేస్తారు వంటలు. మరి అప్పటి నుంచి అభిరుచి చూసి నేర్చుకుంటున్నానని చెప్పారు అంటే అందులో ఇది రెండు. ఓకే. కొంచెం వేగాల సరిపోతుంది? ఇంకొంచెం వేగాలండి. ఓకే. సో అంటే ఇంకా పోపు పెట్టుకొని అందులో అన్ని కలిపేసుకోవటమేనా? అంతే అండి. ఓకే. నెక్స్ట్ తరిగినవి వెల్లుల్లి కారంలో కొంచెం వేసుకొని ఇందులో కొద్దిగా ముక్కలు అలా. ఓకే. తరిగిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు. ఓకే. ఇది సన్నగా ఇలా చేసుకొని కట్ చేసేసి ఓకే. నెక్స్ట్ కొద్దిగా పసుపు, కలిపేసి ఆఫ్ చేసేద్దామా? దీని తర్వాత ఈ కాకరకాయ ముక్కలు మళ్ళీ ఒకసారి దాంట్లో వేసేయాలి ఫైనల్ గా. ఓకే. ఆల్రెడీ నేను సాల్ట్ లో సోక్ చేశాను కదా, కొద్దిగా పడుతుంది. ఇప్పుడు కొంచెం వేయాలి సాల్ట్. సో ఆల్రెడీ సాల్ట్ లో సోక్ చేసినా కొంచెం దానికి ముక్కగా అంతా పట్టదు కాబట్టి కొంచెం పైనుంచి వేసుకుంటే సరిపోతుంది అనుకుంటా కదా. ఓకే. తర్వాత ఈ వెల్లుల్లి కారం, కొంచెం కారం వేసేటప్పుడు కొద్దిగా స్ప్రెడ్ చేసి వేసుకుంటే అదంతా ఇదంతా ఇందులో వెల్లుల్లి ఉంది కదా, ముద్ద ముద్దగా రాకుండా నీట్ గా వస్తుంది. మనకి యాక్చువల్గా వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అవును. ఇంకా అంతే, కారం సరిపోతుందా దీనికి? సరిపోతుంది. ఓకే. ఇది గరం మసాలా ఫైనల్ గా. కొంచెం ఆ టేస్ట్ కూడా ఉంటే బాగుంటుందా? బాగుంటుంది. ఓకే. వేసేసి
ఇది రైస్ లోకి బాగుంటుంది కదా, రైస్ లో బాగుంటుంది, సైడ్ కర్రీ లాగా పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా బాగుంటుందా? ఓకే, చాలా ఓకే. బాగుంటుంది. అవును, ఎందుకంటే కొంచెం పప్పు అవి కొద్దిగా చప్పగా ఉన్నా ఇలాంటివి ఇది స్పైసీగా ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది, గరం మసాలా వెల్లుల్లి అన్నీ కలిసి. ఓకే, ఓకేనా? ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండేసుకోవాలి. ఓకే, బౌల్లో తీసాక పిండుతారా, ఇందులోనే పిండి? బౌల్లో తీసాక నెక్స్ట్ ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర దీనిపైన వేసుకోవాలి. ఓకే, సరిపోతుంది. కొద్దిగా నిమ్మరసం. కొంచెం కలిపేసుకుంటే రెడీ. రెడీ అండి వెల్లుల్లి కారం. వెరీ నైస్. ఓకే, మరి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కాకరకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసే విధానం: ముందుగా వెల్లుల్లి రెబ్బలు, కారం కలిపి మిక్సీ పట్టి వెల్లుల్లి కారం సిద్ధం చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసి నానబెట్టి నీళ్లు లేకుండా పిండి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో వేయించిన కాకరకాయ ముక్కలు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకుంటే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ.